లోకరక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామమునకు శిరస్సు వంచి ప్రణమిలుతున్నాను. సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. శ్రీకాకుళం పట్టణంలో గుజరాతీపేటలో బ్రాహ్మణ వేదికి పునాది వేసింది మా నాన్నగారేనండి. సామవేదం శివరామమూర్తి గారు. మా అమ్మ కనకరత్నం గారండి. మా బాల్యమంతా నేను, మా అన్న, మా చెల్లి కూడా వేద మంత్రాలు, పురాణ కాలక్షేపాలు, పూజలు పునస్కారాలు, నోములు, వ్రతాలు, అట్ల తద్దులు, ఉయ్యాళ్ళు, ఇలా భక్తి ప్రపత్తులతో గడిపామని చెప్పగలనండి. సడన్గా మా నాన్నగారు చిన్న వయసులోనే పరమపదించడంతో అప్పటికే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా ఉన్న మా అమ్మగారు కుటుంబ భారం అంతా తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. అయితే మా అమ్మగారికి బాల్యంలోనే మా అమ్మమ్మ గారి ద్వారా యేసుక్రీస్తు వారి పరిచయం ఉంది. కానీ మా నాన్నగారు అనంగీకారం వల్ల పక్కన పెట్టడం జరిగిందండి. అయితే మా నాన్నగారు హఠాన్ మరణంతో ఆమె మళ్ళా యేసయ్య దగ్గరికి రావాలి, కానీ నా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ వివాహాలు కష్టమవుతాయనే ఉద్దేశంతో కొంచెం తాత్సారం చేశారు. అయితే దేవుడు ఆ సమయంలో మా అమ్మకి ఫైలేరియా వ్యాధిని అనుమతించారండి. దాంతో చాలామంది వైద్యులను సంప్రదించారు, మంత్రతంత్రాలు ప్రయోగించారు. అన్నీ విఫలమైపోయాయండి. ఏ విధంగానూ స్వస్థత పొందలేదు. అప్పుడు మా అమ్మ మనసులో దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఏమనంటే, నా యేసయ్యే నన్ను స్వస్థపరచగలరు అనేటువంటి నమ్మకంతో ఏం చేసిందంటే, స్కూల్కి ఎదురుగా ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చిలోకి వెళ్ళి అక్కడ డాక్టర్ గోడి శామ్యులయ్య గారి దంపతుల చేత తను ప్రార్థన చేయించుకుంది. ఆ ప్రార్థనకు తన విశ్వాసం తోడై చాలా శీఘ్రంగా సంపూర్ణ స్వస్థత తను పొందుకుందండి. దాంతో ఇంకేమీ ఆలోచించలేదు, అన్నీ వదిలేసింది. యేసయ్యకి తన జీవితాన్ని సమర్పించి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించిందండి. మా అమ్మ ద్వారానే మా సామవేదం ఇంట్లోకి రక్షణ భాగ్యం ప్రవేశించిందండి. అయితే ఇదేమీ 1+1 1+2 ఆఫర్లు ఏమి పనిచేయవు కదండి. మా అమ్మగారు కొంగు పట్టుకుని మేము పరలోకానికి వెళ్ళిపోతామంటే కుదరదు కదా. ఎవరి రక్షణ వాళ్ళదే. గనుక మా అమ్మతో పాటు మేము చర్చికి అయితే వెళ్తున్నాము, వాక్యాలు వింటున్నాము, బలపడుతున్నాము. అలాగే నేనైతే చాలా తొందరగా బైబిల్ కూడా చదివి పూర్తి చేసేసానండి. అలాగే మాకు ఆత్మీయ తల్లిగా మా అమ్మగారి కొలీగు కృపాసముద్రం టీచర్గా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆమె నా కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, జయించు వారిని దేవుని ఆలయంలో స్తంభముగా చేస్తానని. దేవుడికే మహిమ కలుగును గాక. అలాగే లీలాంటి అని వైజాగ్ నుండి ఒక ఆమె వచ్చారు. ప్రవచన వరం ఉంది ఆమెకి. ఆమె నా కోసం ప్రార్థన చేసినప్పుడు మీ పాప మిషనరీ అవుతుందని ఆమె చెప్పారండి. అలాగే ఒకరోజు చర్చికి ఒక గెస్ట్ స్పీకర్ వచ్చారండి. ఆయన నా తల మీద చెయ్యి వేసి ప్రార్థన చేశారు. తర్వాత మర్నాడు మా ఇంట్లో జామ చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఒక నాగుపాము వచ్చి తల మీద ముద్దాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ హాని కలగకుండా దేవుడు సురక్షితంగా నన్ను కాపాడారండి. ఇలా చాలా రుజువులు ఆయన చూపిస్తూ వచ్చారు. ఒకసారి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయండి చర్చిలో. నేను కన్నీళ్లతో ఉపవాసంతో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చివరి రాత్రి సెప్టెంబర్ 11వ తేదీనండి దేవుని ఆ పరిశుద్ధాత్మ నన్ను తాకడం జరిగింది. దాంతో నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నానండి. యేసునే సొంత రక్షకునిగా నేను స్వీకరించడం జరిగింది. తర్వాత దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, 2 పిల్లల్ని, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. మంచిగా ఆశీర్వదించారండి. అలా ఉంటున్నప్పుడు నా భర్త వదిలేసిన చదువుని మరలా కొనసాగించడానికి ముందుగా నన్ను టీచర్ ట్రైనింగ్ చేయించారు, సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్. ఆ తర్వాత టీచర్గా చేసిన తర్వాత BA, MA, BEd, అలాగే చివరిలో నా భర్తతో కలిసి మాస్టర్ ఆఫ్ డివినిటీ అలాగే PhD కూడా చేయడానికి ఆయన దేవుని కృప నాకు తోడుగా ఉంది. ఆయన అలాగే నన్ను డాక్టర్గా కూడా చేశారండి. దేవునికే మహిమ కలుగును గాక. తర్వాత ప్రస్తుతం మా స్టూడెంట్ పల్లవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ప్రోద్బలంతో ఈ ఛానల్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు కదండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని. దానిని శిరసావహించడానికి ఈ మాధ్యమమే సరైన మార్గమని ఎంచుకోవడమే దీనికి కారణం అండి. దేవుని వాక్యంలో ఉన్న ప్రేమ మాధుర్యం ఇదంతా కూడా మనం వెలికితీసి, మీ అందరితో కలిసి వెలికితీసి, ఆత్మీయ మర్మాలను వెలికితీసి ఆయన తోటలో మంచి పనివారంగా కావాలని, అలాగే నిత్య రాజ్యంలో
పౌరసత్వం పొందాలని మరి ఈ చిరు ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని, ఆస్వాదిస్తారని, అనుసరిస్తారని అభిలషిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.